మీ అనుభవాన్ని మీరు ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలు లేదా ఆలోచనలతోటి మీ అనుభవాన్ని మీరు ఎప్పుడైతే అనుసంధానపరుస్తారో, సంబంధాన్ని ఏర్పరుస్తారో, అప్పుడు మీరు కాకుండా మీకంటే భిన్నమైన వారిలా అది కూడా మీరే ప్రవర్తిస్తారంటున్నాను నేను. ఇది చాలా సున్నితమైన అంశం. ఇది సాధనలకి తపస్సులకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది చర్చల యొక్క సారాంశానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పూర్తిగా మీ నిజస్థితి యొక్క పరిపూర్ణమైనటువంటి సహజమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి మీ అంతరంగం యొక్క లోగర్భం యొక్క ఒక పరిపూర్ణమైన మహాస్పృహ అంటున్నాను. మీ జీవనము అది అత్యంత సహజ సిద్ధమైంది. నీ ఉనికి నీకు సదా ప్రత్యక్షమయ్యే ఉంది. మీ సహజ స్థితి యొక్క నిజమైన నైజము అది సహజత్వము. దానిని మీరు ఎప్పుడైతే ప్రక్రియల్లోకి తీసుకొచ్చారో అప్పుడు మీ సహజత్వం అంతా అసహజమయ్యి అది నువ్వు కానితనాన్ని ప్రోత్సహిస్తుంది. అది నీ నిజమైన స్పృహ అది ఆలోచనలతోటి సంబంధం లేకుండా ఉన్నది. మీ నిజస్థితికి కూడా చాలా ప్రాథమికమైనటువంటి ఆలోచనలన్నీ మీ నిజస్థితి నుంచి చాలా స్వల్పంగా ప్రకటితమవుతూ ఉంటాయి. అది మీ దైనందిక కార్యక్రమానికి ఏమాత్రం అడ్డు లేకుండా ప్రకటితమవుతూ ఉంటాయి. మీ నిజస్థితి కొనసాగించబడుతున్నప్పటికీ కూడా ఆహారము, నిద్ర, విసర్జన, మెలకువ, ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి సాధారణమైన సంకల్పాలు ఎప్పటికప్పుడు ప్రకటితమై ఎప్పటికప్పుడు నిష్క్రమిస్తూ ఉంటాయి. ఆ ప్రాథమికమైన అవసరములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమికమైనటువంటి అవసరముల నుంచి నీవు అత్యవసరాన్ని కల్పించుకున్నప్పుడు మీరు మీ నిజస్థితి నుంచి అయితే భూతంలోకి కానీ లేదా భవిష్యత్తులోకి కానీ చాలా సునాయాసంగా మీరు జారవిడచబడతారంటున్నాను. మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. మీ ఉనికి మీకు చాలా స్పష్టంగా అనుభవపితమవుతూ ఉంది.
నీ ప్రాథమిక సంకల్పాల నుంచి వాటి యొక్క కొనసాగింపుని మీరు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో మీరు ఎప్పటికప్పుడు విభాగం చెందుతూ ఉంటారంటున్నాను. నువ్వు ఉన్నావు అనేటువంటిది ఎంత స్పష్టంగా ఉందో నీ కొనసాగింపు కూడా అంతే స్పష్టంగా కొనసాగించబడుతుంది. ఇది ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాగా ప్రయాణిస్తున్నాయి అంటున్నాను నేను. సంకల్పం ఉన్నది అది వ్యక్తీకరణ తన వ్యక్తీకరణను చాటడానికి మాత్రమే. అది కేవలము ఒక లిప్తపాటులో ఉదయించి ఒక లిప్తపాటులో వ్యక్తీకరణని జరిపి ఒక లిప్తపాటులో అంతర్ధానం అయ్యేటువంటి అంశము. మీ సంకల్పాలను మీరు ఎప్పుడైతే ఇతరుల తాలూకు అనుభవాల నుంచి లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాల నుంచి మీ సంకల్పాలతో మీరు ఎప్పుడైతే అనుసంధానపరుస్తారో అవి అప్పటికప్పుడే మీ విభాగాన్ని సూచిస్తూ అది భూత భవిష్యత్తును సృష్టిస్తాయంటున్నాను నేను. వాట్ ఈజ్ యువర్ రియల్ నేచర్? నీ నిజమైన జీవనం ఏమిటి? మీ నిజమైన జీవనానికి వైవిధ్యం లేదంటున్నాను నేను. మీ నిజమైన జీవనానికి క్రమశిక్షణ లేదంటున్నాను. మీ మనస్సు ద్వారా మీ జీవనానికి మీరు ఎప్పుడైతే క్రమశిక్షణ అలుముదాం అనుకుంటారో మీరు ఎప్పుడైతే దానికి స్థితిగతులను అలుముదాం అనుకుంటారో మీరు ఎప్పుడైతే దానికి కాల పక్వతని అలుముదాం అనుకుంటారో మీరు చాలా త్వరగా మీ నుంచి మీరు విభాగపడిపోతారంటున్నాను నేను. మీరు విషయాన్ని చాలా చాలా సున్నితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నాను నేను. నిజస్థితి చాలా నేరుగా ఉంది. దానిని మీరు ఆలోచనలతోటి అనుసంధానపరిచి ఆ సహజత్వాన్ని సాధించాలనేటువంటి నైజంతో పరాయితనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తున్నారంటున్నాను నేను. మీరు ఉన్నారు, మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. అది చాలా మర్మగర్భంగా, అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది, అది చాలా సహజంగా ఉంది. ఆ సహజత్వాన్ని నేరుగా గుర్తించలేనప్పుడు మీరు ఇంకొకరుగా బ్రతుకుతారంటున్నాను నేను. మీ ఉనికి మీకు చాలా స్పష్టంగా ఉంది. మీ ఉనికిని మీరు యథాతథంగా గమనించలేనప్పుడు మీరు ఇతరమైపోతారంటున్నాను నేను. మీ అనుభవాన్ని మీరు నేరుగా ఆస్వాదించలేనప్పుడు మీరు భిన్నమైపోతారంటున్నాను నేను. మీ అనుభవాన్ని మీరు ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలు లేదా ఆలోచనలతోటి మీ అనుభవాన్ని మీరు ఎప్పుడైతే అనుసంధానపరుస్తారో, సంబంధాన్ని ఏర్పరుస్తారో, అప్పుడు మీరు కాకుండా మీకంటే భిన్నమైన వారిలా అది కూడా మీరే ప్రవర్తిస్తారంటున్నాను నేను. ఇది చాలా సున్నితమైన అంశం. ఇది సాధనలకి తపస్సులకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది చర్చల యొక్క సారాంశానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పూర్తిగా మీ నిజస్థితి యొక్క పరిపూర్ణమైనటువంటి సహజమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి మీ అంతరంగం యొక్క లోగర్భం యొక్క ఒక పరిపూర్ణమైన మహాస్పృహ అంటున్నాను నేను.
ఉండటము నీ ఉనికి యొక్క సహజ నైజము, ఉండటము మీ ఉనికి యొక్క సహజ సౌందర్యము, ఉండటము అపరిపూర్ణమైన మహా తీవ్ర మౌనము యొక్క ఒక సహజ సిద్ధమైన మహావిస్తృతి అంటున్నాను నేను. చాలా సహజంగా అర్థం చేసుకోవడము, చాలా సహజంగా అర్థం చేసుకోవడము. ఎక్కడ మీ కొనసాగింపు తీవ్రతరం అవుతుంది అనేటువంటి అంశాన్ని చాలా సహజ సిద్ధంగా, చాలా సున్నితంగా మీకు మీరు చేరువయ్యేటువంటి ఆ క్రమంతో అనుసంధానపరిచి అర్థం చేసుకోవడం అంటున్నాను నేను. మీరు చేయవలసిందంటూ ఏమీ లేదు, మీరు ఆచరించవలసిందంటూ ఏదీ లేదు, మీరు సంస్కరించవలసిందంటూ ఏదీ లేదు. ఇక్కడ ఏదైనా ఉంది అంటే అది పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు యథాతథంగా అర్థం చేసుకోవడం ఒకటే ఉందంటున్నాను. ప్రతి ఒక్కరి స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సంఘపరమైనటువంటి విస్తృతిలోకి కొనసాగబడుతున్నామంటున్నాను నేను. మీరు చాలా నేరుగా ఉన్నారు, మీరు చాలా సహజంగా ఉన్నారు, మీరు చాలా సమృద్ధిగానే ఉన్నారు. మీరు ఏర్పరచుకున్నటువంటి మీ నైతికత ఏదైతే ఉన్నదో, మీరు ఏర్పరచుకున్నటువంటి మీ క్రమశిక్షణ ఏదైతే ఉన్నదో, మీరు ఏర్పరచుకున్నటువంటి బంధము లేదా భయము ఏదైతే ఉన్నదో అదే మీ నిజస్థితి నుంచి మిమ్మల్ని విభాగపరుస్తుంది అంటున్నాను నేను. సహజంగా ఉండటం అనేటువంటిది అది సామాజిక బాధ్యతకు సంబంధించినటువంటి అంశము కాదంటున్నాను. సహజత్వం అనేటువంటిది సామాజిక బాధ్యత కాదంటున్నాను. సహజత్వానికి ఏ విధమైనటువంటి సామాజికత అనేటువంటి అంశము లేదంటున్నాను. ఒక్కటిగా ఉండటము, పూర్తి ఒక్కటిగా ఉండటము, సంస్థితమవ్వడము, సంసిద్ధంగా ఉండటము, ఈ రెండిటి యొక్క సంయోగ వియోగానికి సంబంధము లేకుండా ఏకమై సదా నీవుగా ఉండటం అంటున్నాను నేను. మీ ప్రకటితము అది చాలా సహజ సిద్ధమైనది. మీ ప్రకటితము అది చాలా సమృద్ధివంతమైనది. ఆ ప్రకటితానికి దేశ కాల స్థితిగతులు లేవంటున్నాను. మీరు మీ సహజ సిద్ధమైనటువంటి ప్రకటితానికి మీరు మానసికమైనటువంటి సాంప్రదాయాన్ని లేదా మానసికమైనటువంటి కేవల దేహ పరిధితో ఏర్పరచుకున్నటువంటి మానవీకమైనటువంటి సంస్కృతిని జోడించినప్పుడు మీరు విభాగమైపోతారంటున్నాను. ప్రతి లిప్తలోనూ మీ సంస్కృతిని జోడిస్తున్నారంటున్నాను. ప్రతి లిప్తలోని మీ సాంప్రదాయాన్ని జోడిస్తున్నారు. ప్రతి లిప్తలోని కూడా దానికి ఒక పూర్తి దృశ్య శబ్దాలతో కూడుకున్నటువంటి ఒక ఆకృతితోటే దాన్ని మీరు పరిశీలనతో చూస్తున్నారంటున్నాను నేను. ఇది బోధించడానికి అవకాశం లేనటువంటిది, ఇది అర్థం చేసుకోవడానికి ఏమాత్రము కూడా ప్రాధాన్యత లేనటువంటిది. ఇది పూర్తిగా నీ అర్థం చేసుకునేటువంటి నైజం ఏదైతే ఉన్నదో
దాని యొక్క సంస్కరణకు సంబంధించినటువంటిది కాదు, అది పూర్తి ఆ విచ్ఛిన్నతకు సంబంధించింది అంటున్నాను నేను. అది విచ్ఛిన్నత యొక్క పరాకాష్ఠ అంటున్నాను. బోధనలు, బోధ యొక్క నైపుణ్యత, అందిపుచ్చుకోవాలనేటువంటి నైజము, ఆ తీర్చిదిద్దుకోవాలనేటువంటి ప్రాధాన్యత, నిరంతరమైనటువంటి వ్యక్తిగత పోరాట ప్రతిమ, ఇది నిన్ను ఇప్పుడు ఇక్కడ ఎలా పూర్తిగా విభాగపరుస్తున్నాయి అంటున్నాను నేను. వ్యక్తిత్వానికి ఎక్కడా ఉనికి లేదు, సంకల్పానికి ఎక్కడా ఉనికి లేదు, సంకల్పానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. సంకల్పం అనేటువంటిది ఏకకాలంలో విజృంభించి, ఏకకాలంలో తన ఉనికిని చాటుకుని, ఏకకాలంలో నిష్క్రమించేటటువంటి అంశము. దానికి మీ అనుభవాల్ని జోడించినప్పుడు, మీ ప్రాధాన్యతలతోటి దాన్ని కలుపుకున్నప్పుడు అది సుదీర్ఘమైనటువంటి తన విస్తరణను చాటుకుంటుంది అంటున్నాను నేను. అసలు పాజిబిలిటీ లేదు. ఆ పాజిబిలిటీ లేని దాన్ని కేవలము మన వ్యక్తిగత సంస్కృతి, మన శారీరకమైనటువంటి సంస్కృతి, కేవలము లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి సంస్కృతి, తనకంటే భిన్నముగా అన్యముగా ఏదో ఒకటి ఉంది, దాన్ని గుర్తించడము, దాన్ని పరిశీలించాలనేటువంటి సంస్కృతి మానసికతతో సృష్టించుకున్న, ఏర్పరచుకున్నటువంటి దైవము లేదా గురువు లేదా ప్రాపంచము అనేటువంటి సంస్కృతి ప్రతి లిప్తలోనూ మీ నిజస్థితి యొక్క ఆ సహజత్వాన్ని నేరుగా అడ్డుకుంటుందంటున్నాను నేను. ఇక్కడ మీరు పూర్తిగా అవగాహన పరుచుకోవాల్సిందే ఉంది తప్ప, అవగాహన పరుచుకుని అవగాహన నుంచి కూడా విడుదల పొందవలసినటువంటిదే ఉంది తప్ప, అర్థం చేసుకుందామనేటువంటి పరిపక్వత నీ నిజస్థితి నుంచి నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను నేను. వాస్తవానికి నీకు ఎటువంటి సామాజిక బాధ్యత లేదంటున్నాను. నీకు ఎటువంటి సామాజిక పరమైనటువంటి నైతికత లేదంటున్నాను. అసలు నీకు సామాజిక పరమైనటువంటి క్రమమైనటువంటి శిక్షణ లేదంటున్నాను. మీరంతా మీరు కానితనాన్ని అలవర్చుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ప్రతి లిప్తలోనూ విధ్వంసపరుచుకుంటూ, వినాశనాన్ని సృష్టించుకుంటూ, లేని దుఃఖంతో మమేకమై పరిపూర్ణమైన పతనానికి సంసిద్ధమవుతూనే ఉన్నారంటున్నాను నేను. మీరు ప్రతి లిప్తని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీ సహజత్వానికి అపూర్తి పెనుముప్పు అంటున్నాను నేను. మీరు అలసట వచ్చింది, ఆ అలసట నుంచి నిష్క్రమణను కోరుకోవడం కోసం ఆ ఆనందాన్ని రీప్లేస్ చేస్తున్నారు అంటున్నాను నేను. దుఃఖాన్ని తీసి ఏం రీప్లేస్ చేస్తున్నారంటే ఆనందాన్ని రీప్లేస్ చేస్తున్నారు. దేవుణ్ణి రీప్లేస్ చేసి ఏం చేస్తున్నారంటే అక్కడ గురువుని పెడుతున్నారు. గురువుల్ని రీప్లేస్ చేయాలనేటువంటి క్రమంతో ఇంకొక గురువుని పెడుతున్నారు అంటున్నాను. ఒకరు మీకు నచ్చలేదు అని అంటే దాన్ని రీప్లేస్ చేసి మీకు అనుకూలమైనటువంటి వర్గాన్ని అక్కడ
తీసుకొచ్చి అక్కడ చేరుస్తున్నారంటున్నాను నేను. ప్రతిదీ రీప్లేస్మెంటే జరుగుతుంది, వాస్తవికత రీప్లేస్మెంట్ లేదంటున్నాను నేను. వాస్తవికతకి ఎలాంటి రీప్లేస్మెంట్ లేదంటున్నాను నేను. మీ నిజమైన నైజము అది రీప్లేస్మెంట్కి సంబంధించింది కాదంటున్నాను నేను. ప్రతిదాన్ని మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా దాని స్థాయిలో ఇంకొక దాన్ని రీప్లేస్ చేస్తున్నాం అంటున్నాను. నీ నిజస్థితి అలా లేదు, నీ నిజస్థితి అది చాలా సహజంగా ఉంది. నీ నిజస్థితిని మీరు దేవుడు అనే అంశంతో, గురువు అనే అంశంతో, ప్రాపంచికం అనేటువంటి అంశంతో, స్థితిగతులు అనేటువంటి అంశంతో మరలా చెప్తున్నాను, మీరు ఏర్పరచుకున్నటువంటి బంధము, భయము అనేటువంటి అంశాలతోటి, ధర్మం అనేటువంటి అంశంతో, క్రమశిక్షణ అనేటువంటి అంశంతో దాన్ని మీ నిజస్థితిని మీరంతా పూర్తిగా విధ్వంసపరుచుకుంటున్నారు. మీ రియల్ నేచర్ ఏవైతే ఉందో, నీ సహజమైనటువంటి జీవనం ఏదైతే ఉన్నదో అది సమృద్ధివంతంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ నిజస్థితి కోసము, నీ పరాయి స్థితి కోసము నువ్వు ఎప్పుడైతే అంచనాలు వేయకుండా ఉంటావో, నీ నిజస్థితి కోసము లేదా నీ పరాయి స్థితి కోసము ఎప్పుడైతే నువ్వు ఆధారపడకుండా ఉంటావో, అప్పుడు నీవుగా చాలా స్వయంగా ప్రకాశిస్తావు అంటున్నాను నేను. మీరున్నారంటున్నాను నేను. మీరేమంటున్నారంటే మీ లోపల దేవుడు ఉన్నాడని అంటున్నారు. వాస్తవానికి నేను ఏమంటున్నానంటే లేదు, మీ లోపల ఏ దేవుడు లేడు, మీ లోపల మీరున్నారని చెప్తున్నాను నేను. వ్యక్తిగతమైన దైవం పేరుతో ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ నిన్ను పూర్తిగా భయానికి దాసోహం చేస్తుంది అంటున్నాను నేను. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మానసికతకు అక్కడ ప్రాధాన్యత లేదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ వ్యక్తి ఏర్పరచుకున్నటువంటి దైవానికి ఎక్కడ ఉనికి లేదు. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు చాలా శాంతిగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మీ నిజమైనటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి స్వయంభూ అనుభవంలో ఉన్నారు. మీరు గాఢ నిద్ర నుంచి మెలకువలోకి రావడమే మీరు వ్యక్తిగతమైనటువంటి దైవాన్ని, వ్యక్తిగతమైనటువంటి సంస్కృతిని, వ్యక్తిగతమైనటువంటి సాంప్రదాయాల్ని, వ్యక్తిగతమైనటువంటి ధర్మాలని ఏర్పరచుకుంటున్నారు. వాటిలో పూర్తిగా బానిసలై జీవిస్తున్నారు అంటున్నాను నేను. మీ సహజమైనటువంటి జీవనము అది బానిసత్వానికి సంబంధించింది కాదు. మీ సహజమైనటువంటి జీవనము అది లింగ నిర్ధారణ మీద ఆధారపడి లేదు. మీ సహజ సిద్ధమైనటువంటి జీవనము అది ప్రాపంచిక ప్రణాళికలతోటి దాని పట్ల అది ఆధారపడి లేదు. మీ సహజమైన జీవనము, దాని వైభవము అది సదా ఉన్నది అంటున్నాను నేను. అది ఇప్పుడు, ఇక్కడ, ఇలా అది చాలా సహజ సిద్ధంగా తన ఉనికిని అది చాలా యథేచ్ఛగా తనను తాను చాలా యథేచ్ఛగా ప్రకటించబడుతూ ఉందంటున్నాను నేను. మీరు అభివృద్ధి పేరుతో పూర్తిగా వినాశనాన్ని ఆమోదిస్తున్నారు తప్ప ఇంకొకటి అక్కడ ఏం జరగటం లేదంటున్నాను. మీరు అభివృద్ధి పేరుతో పూర్తి వినాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు మీ భక్తి పేరుతో మీ విభాగాన్ని కోరుకుంటున్నారు. మీరు వైరాగ్యం పేరుతో మీ విభాగాన్ని కోరుకుంటున్నారు. మీరు తెలుసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి జ్ఞానం అని పేరు పెట్టుకుంటున్నారు. దాని ద్వారా మీరు మీ విభాగాన్ని కోరుకుంటున్నారు తప్ప మీ నిజమైనటువంటి, మీ సహజమైనటువంటి సౌందర్యము అది ప్రణాళికలతో సంబంధం లేనటువంటిది, అది గుర్తింపుకు సంబంధం లేనటువంటిది, అది ప్రసరించడము, ప్రస్తావించడం అనేటువంటి అంశాలతోటి దానికి ఎలాంటి సంబంధము లేదు. అటువంటి పరిపూర్ణమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి మీ లోగర్భం యొక్క ఒక సహజ సిద్ధమైనటువంటి ఆ గంభీరత్వం నుంచి మీరు ప్రసన్నత అనేటువంటి పేరుతో మీరు విధ్వంసాన్ని తెరదీస్తున్నారంటున్నాను. మీరంతా ప్రతి లిప్తలోని కూడా మీ అసహనాన్ని, మీ విధ్వంసాన్ని మీకు మీరుగానే సృష్టించుకుంటున్నారు. దీనికి ఏ విధమైనటువంటి దైవత్వానికి కానీ, ఏ విధమైనటువంటి జన్మ కర్మలకు కానీ ఇది ఎలాంటి సంబంధము లేదు. నీ పూర్తి వినాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. నీ పూర్తి వినాశనానికి నువ్వే బాధ్యుడివి. నీ పూర్తి దుఃఖానికి కూడా నువ్వే బాధ్యుడివి. ఇతరమంటూ ఏదీ లేదంటున్నాను.
మీరు తెలుసుకోవడము లేదా గుర్తించడము, ఈ 2 అంశాలతోటి మీరు కొనసాగుతున్నంత వరకు, తెలుసుకోవడము లేదా గుర్తించడము అనేటువంటి అంశాలతోటి మీరు కొనసాగించబడుతున్నంత వరకు మీ నిజస్థితి విధ్వంసం అవుతూనే ఉందంటున్నాను నేను. ఇదంతా పూర్తిగా మీ మానసిక వైఖరి, మీరు పెంచి పోషించుకున్నటువంటి మీ సంస్కృతి యొక్క వైఖరి అంటున్నాను నేను. తరతరాల నుంచి కొనసాగుతున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉన్నదో, ఆ సంస్కృతి యొక్క మూలములు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా వినాశనమైతేనే తప్ప అది నిజస్థితి యొక్క సౌందర్యము అది ప్రకటించబడటం లేదు. ఎందుకనంటే మీ నిజస్థితి అది ఎలా ఉంది అంటే అది చాలా చాలా బేజరూపంలో ఉందంటున్నాను నేను. అది ప్రతి నిమిషానికి అది దాని యొక్క అప్రస్ఫుటమైన ఉనికి నిమిషానికి లేదు, సెకనుకి లేదు. సెకన్ కంటే ఇంకా చిన్న స్థాయిలో ఉన్నదాన్ని మనం లిప్త అంటాము, అక్కడ కూడా లేదు. ఆ లిప్త యొక్క స్థాయి ఇంకా తగ్గించినప్పుడు దాన్ని మనం విలిప్త అంటాము, అక్కడ కూడా లేదు. దాని యొక్క స్థాయి కూడా పరిపూర్ణంగా, కాలం అనేటువంటిది పరిపూర్ణంగా ఎక్కడైతే అంతర్ధానం అవుతుందో అక్కడి నుంచి ఆ నిజమైనటువంటి సౌందర్యము చాలా గంభీరంగా విస్తృతమవుతూ ఉందంటున్నాను. నీ నిజమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ యొక్క విస్తృతమైన స్వేచ్ఛా తరంగం అది. మీ జీవము తలకు ఉనికి అక్కడి నుంచి ప్రకటితమవుతుంది అంటున్నాను. గాడ్ ఈజ్ నథింగ్, గురు ఈజ్ ఆల్సో నథింగ్, నేచర్ ఈజ్ ఆల్సో నథింగ్. కంప్లీట్ నథింగ్నెస్ తోటి అది పూర్తిగా తనను తాను ఆవిష్కరించుకుంటూ, తనను తాను పరిపూర్ణంగా కుదించుకుంటూ, నిరంతరం విచ్ఛిన్నమయ్యేటువంటి అతి తీవ్రతతో నిండి ఉందంటున్నాను. అది మీ రియల్ నేచర్ అక్కడ ఉంది అంటున్నాను నేను. మీ నిజమైన స్థితి, మీ సహజమైన స్థితి అది పూర్తి అట్టడుగున నిరంతరమైన నిష్క్రమణతో విరాజిల్లబడుతూ ఉందంటున్నాను. మీరు మీ నిజస్థితిని మీ మానసికత ద్వారాగా దాన్ని అదుపు చేయాలనుకుంటున్నారు. మీ నిజస్థితిని మీరు మీ మనస్సు ద్వారాగా దాన్ని గుర్తించాలనుకుంటున్నారు. మీ నిజస్థితిని మీరు మనస్సు ద్వారాగా దాన్ని ఆవిష్కరిందాం అనుకుంటున్నారు. అది వాస్తవం ఏమంటే మీ నిజస్థితి అది మనస్సు యొక్క విధ్వంసం తర్వాత ఉదయిస్తుంది అంటున్నాను. మీ మనస్సు యొక్క కొనసాగింపు ఏదైతే ఉన్నదో ఆ కొనసాగింపు పూర్తి నివృత్తి పదంలో అది కూరుకుపోయినప్పుడు అక్కడ మీ నిజస్థితి అది చాలా సహజ సిద్ధంగా అది ప్రకాశించబడుతూ ఉందంట. మీ సహజమైనటువంటి మీ జీవ నైపుణ్యత ఏదైతే ఉన్నదో ఆ సహజమైనటువంటి ఆ జీవ ప్రకటితం ఏదైతే ఉన్నదో ఆ సహజమైనటువంటి అతి సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి కణ సముదాయము లేకుండా ఉండేటువంటిది ఆ శక్తి నుంచి ఆకృతి పరిపూర్ణంగా విచ్ఛిన్నమైనప్పుడు అది తన ఉనికిని చాలా స్పష్టంగా అది ప్రకటించుకుంటుంది. ఏ విధమైనటువంటి ప్రకటించాలనేటువంటి ఆసక్తి లేకుండా, కొనసాగింపు లేకుండా మీ నిజస్థితి కోసం మీరు ఎప్పుడైతే ఆసక్తిని జోడిస్తారో
అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమవుతుంది, విచ్ఛిన్నత ప్రారంభమవుతుంది, విభాగం ప్రారంభమవుతుంది. అది మీ విభాగానికి పూర్తిగా నాంది పలుకుతుంది అంటున్నాను నేను. తెలుసుకోవడము, పొందడము రెండు మానసిక వైఖరికి సంబంధించినవే అంటున్నాను నేను. మీరు ఏదైతే జ్ఞానం అని అంటున్నారో అదంతా పూర్తి మానసికత అంటున్నాను నేను. మీరు ఏదైతే చైతన్యం అని అంటున్నారో అది పూర్తి మానసికత అంటున్నాను నేను. మీరు ఏదైతే జ్ఞానోదయం అని అంటున్నారో అదంతా పూర్తి మానసికత అంటున్నాను నేను. దాన్నంతా కూడా మీరు సంకల్పాల ద్వారాగా, మీ తెలివి ద్వారాగా దాన్ని సృష్టిస్తున్నారు అంటున్నాను. వాస్తవికతలో అసలు సృష్టి లేదంటున్నాను. వాస్తవికతని గుర్తించేటువంటి అంశం లేదంటున్నాను. అసలు వాస్తవికతకి గుర్తింపు అవసరం లేదు. అది అసలు గుర్తింపు అనేటువంటిది అది మీ తెలివికి సంబంధించింది. గుర్తించడం అనేటువంటిది అది తెలివికి సంబంధించి, అది గుర్తించడం లేదు. అది తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది అంటున్నాను నేను. ప్రతి గుర్తింపు అది మీ విభాగానికి నాంది అంటున్నాను నేను. ఉండటం యొక్క సహజ నైజం ఏదైతే ఉన్నదో అది గుర్తించడానికి సంబంధించింది కాదు. అది ఎక్కడ గుర్తింపుని కోరుకోవటం లేదు. అది స్వయంభూ ప్రకటితం అంటున్నాను. అది స్వయంగా తనను తాను చాలా యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది. దానిని మీరు గుర్తించాలనుకుంటున్నారు. అంతర్ముఖత్వం అనేటువంటిది అది పూర్తి మానసికమైనటువంటి అపోహ అంటున్నాను నేను. మీరు బహిర్ముఖత్వాన్నే మానసికత అంటున్నారు, అంతర్ముఖత్వాన్ని మానసికతని అనటం లేదు. వాస్తవం ఏంటంటే మీరు ఏదైతే అంతర్ముఖత్వం అని అంటున్నారో అది కూడా మీ మానసిక వైఖరిలో భాగమయ్యే ఉందంటున్నాను నేను. జస్ట్ బీయింగ్. యు ఆర్ ప్యూర్ బీయింగ్. బీయింగ్. అది బీ కాదు, బీయింగ్. అది చాలా సహజ సిద్ధంగా తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటుంది. తెలుసుకోవాలనేటువంటి నైజం ఏదైతే ఉన్నదో అది ప్రకటితానికి సంబంధించింది, అది నివృత్తికి సంబంధించింది కాదంటున్నాను. మీరేమనుకుంటున్నారంటే ప్రకటితమైనటువంటిది బాహ్యమైన స్థాయిలోనే జరుగుతుంది అంటున్నారు. నేనేమంటున్నానంటేనంటే ప్రకటితమైనటువంటిది అంతరంగ స్థాయిలో కూడా జరుగుతుంది అంటున్నాను. ఇవి రెండు కూడా ప్రకటితాలే అంటున్నాను. మీ నైపుణ్యత అది చాలా సహజ సిద్ధంగా ఉంది. కానీ మీరు దాన్ని విరుద్ధత ద్వారాగా ప్రశ్నించాలనుకుంటున్నారు, విరుద్ధత ద్వారాగా తెలుసుకోవాలనుకుంటున్నారు, విరుద్ధత ద్వారాగా దాన్ని అనుభవించాలనుకుంటున్నారు. ఇది ఎప్పటికీ కూడా అది పరిపక్వతలోకి అది ఎప్పుడు పరిపక్వతలోకి రాలేదంటున్నాను. జస్ట్ బీయింగ్. నువ్వుగా ఉండటము. ప్రకటితము నుంచి చాలా ప్రకటితమైనటువంటి అంశం నుంచి చాలా యథేచ్ఛగా బయటపడటము. నిజస్థితి మాత్రమే సత్యము, ఆధ్యాత్మికత అబద్ధం అంటున్నాను నేను. నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు పూర్తిగా విభాగం చెందుతున్నావు అంటున్నాను. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది అది మనస్సు యొక్క క్రీడా ప్రాంగణం అంటున్నాను నేను. నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. అసలు నువ్వుగా ఉండగలవంతే.
తెలుసుకోవడం అనేటువంటి ప్రక్రియ ద్వారాగా నువ్వు తెలుసుకుంటున్నప్పుడు మీరు మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరించుకుందాం అనుకుంటున్నారు, మీరు నూతనంగా ఆవిష్కరించుకుందాం అనుకుంటున్నారు. వాస్తవం ఏమవుతుందంటే అక్కడ మిమ్మల్ని మీరు పూర్తిగా విభాగపరుచుకుంటున్నారు. నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది పూర్తిగా అసంభవం. అది నువ్వు తెలుసుకోలేవు అనేటువంటిది అది పూర్తి సత్యం. అది నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు, నువ్వుగా ఉండగలవు అంతే. నువ్వు మనసు ఉన్నప్పుడు, నువ్వు సంకల్పాల మాటను ఉన్నప్పుడు, నువ్వు విభాగపరుచుకున్నప్పుడు నువ్వేమనుకుంటావంటే నువ్వు తెలుసుకోవాలని అనుకుంటావు. వాస్తవం ఏంటంటే నువ్వు తెలుసుకోవాలనుకోవడం కూడా నీ మనస్సు యొక్క ప్రక్రియలో భాగం. అది అందుకే నువ్వు తెలుసుకోవాలనేటువంటి నైజము నిన్ను తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే అది నిన్ను తెలుసుకోలేకుండా చేస్తుంది. ఎందుకంటే అది నిరంతరము ఒక కొత్త నేను సృష్టిస్తుంది అంటున్నాను నేను. నువ్వు ఏదైతే నేనని ప్రకటిస్తున్నావో అది వాస్తవమైనటువంటిది అంశం కాదు, వాస్తవంలా కనిపించే అంశము. ఆ అవాస్తవమైనటువంటి అంశంతో వాస్తవాన్ని ఆవిష్కరించుకుందాం అనుకుంటున్నావు నువ్వు. నేను అనేది పూర్తిగా అబద్ధం. అది నువ్వు ఒక అబద్ధాన్ని పట్టుకుని ఎప్పుడు నువ్వు ఆవిష్కరించుకోలేవంటున్నాను నేను. మొన్నెవరో అన్నారు నాతో, ఆ నేను అనేటువంటిది ఒక ద్వారం కదా, ఆ నేను అనేటువంటిది అది ప్రధానమైన ద్వారం కదా, అక్కడి నుంచే దాని మూలాన్ని మనం కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది కదా, అన్నిటికీ ప్రధానం అదే కదా అని అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, మీరు ఎప్పుడైతే మీరు నేను అని నిర్ధారించారో అప్పుడే అది విభాగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించేసింది అన్నాను నేను. నువ్వు మళ్ళీ ఒక గేట్ క్రియేట్ చేస్తున్నావు అంటున్నాను నేను. నువ్వు మళ్ళీ ఎగైన్ ఒక గేట్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు. అంటే నువ్వు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని మరింత తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నావు అంటున్నాను. ఇది నీ సహజత్వానికి పెనుముప్పుగా పరిణామ క్రమంలోకి వస్తుంది అంటున్నాను. నువ్వు తెలుసుకోవడము, ఆత్మానుభవము లేదా చైతన్యానుభవము, ఇవన్నీ కూడా నీ మానసికతనే పెంచి పోషించేటువంటి అంశాలు అంటున్నాను నేను. నీకు నువ్వుగా ఉండటం అనేటువంటిది అది నీకు తెలిసినటువంటి విషయము. దానిని నువ్వు పరాయ పంచన దాన్ని నిలబెట్టి నువ్వు పూర్తిగా మోసగించుకునే ఉన్నావంటున్నాను నేను. మీరు పూర్తి అపోహలో ఉన్నారు, మీరు పూర్తి బానిసత్వంలో ఉన్నారు. మీ బానిసత్వంలో ఉన్నంత వరకు కూడా మీరు కొత్త బానిసత్వాన్ని సృష్టించుకుంటారే తప్ప, ఈ బానిసత్వం నుంచి కొత్త బానిసత్వానికి నాంది పలుకుతారే తప్ప మీ సహజమైనటువంటి మీ సహజ సౌందర్యాన్ని మీరు ఎప్పుడు పరిపూర్ణంగా ఆస్వాదించలేరు అంటున్నాను నేను. జస్ట్ బీ. అది నువ్వు ప్రకటించుకోవడానికి, అది నువ్వు కొత్త ప్రణాళికలతోటి అసలు నువ్వు అనుసంధానపరచవలసిన అవసరం లేదు, కొత్త విచారణ చేయవలసిన అవసరం లేదు, కొత్త విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ చాలా సహజ సిద్ధంగానే ఉన్నావు. నువ్వుగానే చాలా సహజంగానే ప్రకటితం అవుతున్నావు. ఆ ప్రకటితానికి అడ్డుపడద్దు అంటున్నాను నేను. మీరందరూ ఏమనుకుంటున్నారంటే మీరు వ్యక్తిగత బాధ్యతలతో నిండి ఉన్నారని అనుకుంటున్నారు. కాదు, మీరంతా సామాజిక బాధ్యతతోటి నిండి ఉన్నారు. ఈ గురువులంతా కూడా సామాజిక బాధ్యతలోనే నిండి ఉన్నారు. అందుకే వాళ్ళు సమాజాన్ని సృష్టించడంలో తనదైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సమాజాన్ని పూర్తి నిర్వీర్యం చేయడంలో ఒక వేశ్య చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందంటున్నాను. వీళ్ళంతా సమాజాన్ని వృద్ధి చేస్తున్నారంటున్నాను నేను. ఈ సమాజాన్ని వృద్ధి క్షయాల మధ్య ఊగిసలాడేటట్టుగా ఒక కొత్త భ్రాంతిని సృష్టించడంలో ఈ పేరు పెట్టుకున్న గురువులందరూ కంప్లీట్గా సూపర్గా సక్సెస్ అయిపోయారంటున్నాను.
ఈ సమాజానికి మీరు ఏదైతే వినాశనకారి అంటున్నారో అక్కడ సమాజాన్ని దాటివేయగలిగినటువంటి శక్తి ఉంది. ఈ సమాజానికి ఎవరైతే మీరు ఉపకారులు అంటున్నారో అక్కడ సమాజాన్ని విస్తృతపరిచేటువంటి శక్తి ఉంది అంటున్నాను నేను. ఒక వ్యసనపరుడు ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవ, తనకు తాను చేసుకుంటున్న మేలు చాలా విస్తృతంగా ఉంది. సామాజిక బాధ్యత కలిగినటువంటి వారు చేస్తున్నటువంటి సేవ అది పూర్తి వినాశనంగా ఉంది. అది భవిష్యత్తు తరాలని ప్రతి లిప్తలోనూ కాల్చి విధ్వంసపరచడానికి, వినాశనం సృష్టించడానికి సముఖంగా ఉందంటున్నాను నేను. అసలు సామాజికత లేనప్పుడు, సమాజం అనేటువంటిదే లేనప్పుడు నువ్వు బాధ్యతని ఎలా అందిపుచ్చుకోగలుగుతావు అంటున్నాను నేను. నిజస్థితి కర్మ కారాగారంలో తయారు కాబట్టం లేదంటున్నాను నేను. నిజస్థితి అనుగ్రహం అనేటువంటి కోరల నుంచి విషపూరితంగా విస్తృతంగా ప్రకటించబడటం లేదంటున్నాను నేను. అసలు మీ నిజస్థితికి నిజాయితీ అవసరం లేదంటున్నాను. నిన్ను నీవు తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే కృత్రిమంగా కొన్ని గణాంకాలను నువ్వు ప్రాథమికంగా ప్రోత్సహించావో అది పూర్తి స్థాయిలో వినాశనాన్ని బహిర్గతపరుస్తూనే ఉంది నిరంతరాయంగా అంటున్నాను. జస్ట్ బీ. అరమరికలు లేకుండా ఉండు, పూరికలు లేకుండా ఉండు, సాధించడము పొందడము అనేటువంటి అసలు అంశము లేకుండా ఉండు. నీ నిజస్థితికి ఎక్కడా నిర్వచనం లేదు. దాన్ని నువ్వు ఎప్పుడైతే దయ అని అన్నావో, దాన్ని ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రేమ అని అన్నావో, దాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుడని అన్నావో అదంతా ప్రాపంచికమవుతుంది అంటున్నాను. అదంతా భోగ సంస్కృతితోటి నిండిపోయి ఉంటుంది అంటున్నాను. ఒకవేళ మీరు అసలు ఏమీ లేదు అని చెప్పడం కూడా మీ మనస్సుని సిద్ధం చేయడమే అంటున్నాను నేను. మీరేమంటున్నారంటే ఉన్నది అని చెప్పడము మనస్సు అంటున్నారు, లేదని చెప్పడము అది మనస్సు కాదంటున్నారు. నేనేమంటున్నానంటే అసలు లేదు అనేటువంటి విస్తృతి కూడా మనస్సుకు సంబంధించింది. నువ్వు బయట దేన్ని వెతకలాట లేకుండా నువ్వు లోపల వెతుకుతున్నంత వరకు కూడా నీ మనస్సు ఆ వెతుకులాట అనేటువంటి కోణం నుంచి అది ఆవిష్కృతమవుతూనే ఉంటుంది అంటున్నాను నేను. జస్ట్ బీయింగ్, ప్యూర్ బీయింగ్, నువ్వుగా సహజ సిద్ధంగా ఉండటం అంటున్నాను. ఆ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్, గురువు అనేటువంటి కాన్సెప్ట్, ఎన్లైట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అది ఒక బిగ్గెస్ట్ ఫారెస్ట్లో ఉందంటున్నాను. అది ఒక అడవి, దానికి ఏం దారి తెన్ను లేదు. మీరందరూ తిరుగుతూ ఉంటారు, ఇంకెప్పుడు కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు. కొన్ని చిన్న చెట్లు కనిపిస్తాయి, కొన్ని పెద్ద చెట్లు కనిపిస్తాయి. వాటిని మీరు ఎలా చూస్తారంటే చిన్న చిన్న దేవుళ్ళ కింద, పెద్ద పెద్ద దేవుళ్ళ కింద. కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, కొన్ని పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. వాటిని మీరు ఏమంటారంటే ఒక చిన్న వీడొక గురువు అంటారు, వాడొక గురువు అంటారు. దానికి ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రసన్నత లేదంటున్నాను నేను. ఉండటము అది నీ సహజమైన నైజం. అది
దాన్ని ఎవరు బోధించలేరు. దానిని ప్రాథమికంగా కొంత అవగాహన పరుచుకోవాల్సి ఉంటుంది, తర్వాత అవగాహన కూడా వదులుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కొద్దిపాటి అవగాహనకు సంబంధించినటువంటి అంశము. ఇది సమృద్ధికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది విచ్ఛిన్నతకి, వినాశనానికి సంబంధించింది. మీరంతా వినాశనాన్ని విధేయతతోటి అలవర్చుకుందాం అనుకుంటున్నారు. అక్కడి నుంచి మీరంతా పూర్తిగా విభాగం అయిపోతున్నారంటున్నాను నేను. మీరు దేన్ని కాన్సెప్ట్ చేయొద్దంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మీరు కాన్సెప్ట్ చేస్తున్నారంటున్నాను నేను. మీ జ్ఞానోదయాన్ని మీరు చాలా ఒక పెద్ద అతి తీవ్రమైనటువంటి మానసిక చర్యగా ప్రకటిస్తున్నారు. అసలు జ్ఞానోదయం అనేటువంటిది అది పూర్తిగా మీ మనస్సు యొక్క అత్యున్నతమైన క్రీడా ప్రాంగణం అంటున్నాను నేను. జస్ట్ లైక్ ఎ ప్లే గ్రౌండ్. మీరు అందులో ప్లే చేస్తూ ఉంటారు. మీరు అది నాకు దొరికింది, ఇది నాకు దొరకలేదని ఆ గేమ్ ప్లేని చాలా రసవత్రంగా నడుపుతూ ఉంటారు దాన్ని. నీ ప్రకటితం ఏదైతే ఉన్నదో, నీ ప్రకటితంతో అనుసంధానము లేకుండా, ప్రకటితముతోటి అనుసంధానము లేకుండా, ప్రకటితముతోటి ఏ విధమైనటువంటి సంభోగం లేకుండా, మీ సహజమైన మీ జీవనము, మీ విస్తృతమైన జీవనము ప్రకటితంతో సంబంధము లేకుండా అది యథేచ్ఛగా తనలో తాను, తన కోసం తాను స్వయంభువై విస్తృతమవుతుంది అంటున్నాను నేను. ది రియల్ నేచర్ అది. ప్రకటించడం రియల్ నేచర్ కాదు. అది చాలా స్వల్పమైనది. నీ రియల్ నేచర్ నుంచి చూస్తే, నీ సహజ స్థితి నుంచి చూస్తే, ప్రకటితము అనేటువంటిది అది ఏ కోణంలోని కూడా అనుసంధానము లేకుండా ప్రకటితం అవుతుంది అంటున్నాను నేను. అసలు ఏ విధమైనటువంటి అనుసంధానము లేదంటున్నాను నేను. ఒక కోణంలో చూసినప్పుడు అక్కడ గైడ్ ఉన్నాడు, గైడెన్స్ ఉంది. ఒక కోణంలో చూసినప్పుడు గైడ్ లేడు, గైడెన్స్ లేదు. నీ గురించి నీకు గైడ్ చేయడం అంటే నీ విభాగాన్ని ప్రోత్సహించడం అంటున్నాను నేను. అది విభాగాన్ని ప్రోత్సహించడం అంటున్నాను. వాస్తవానికి అక్కడ అసలు టాక్ లేదు, కానీ మనం ఫైనల్ టాక్స్ అంటున్నాం దీన్ని. ఇప్పుడు మనం అనుకోవచ్చు అసలు అక్కడ ఏమీ లేదా అని. ఆ ఏమీ లేదు అనేటువంటిది అది స్వచ్ఛంగా మనసు యొక్క ప్రకటితం అంటున్నాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో అది పూర్తిగా విభాగం జరుగుతుంది అంటున్నాను. పూర్తి విభాగం సంభవిస్తుంది. ప్రతి లిప్తలోనే విభాగం సంభవిస్తుంది. ఇంకొక కోణంలో
అసలు విభాగమే సంభవించట్లేదు, అసలు విభాగమే లేదు, అసలు విభాగమే తెలియదు. తెలియదు తెలియదు తెలియదు. తెలిస్తే కొత్త సంస్కృతి ఉదయిస్తుంది అంటున్నాను అక్కడి నుంచి. అది జ్ఞానం కూడా కాదని ఎందుకు చెప్తానంటే, జ్ఞానం అంటే తెలుసుకోవడం అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడము. వాస్తవానికి ఆ తెలుసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనసు యొక్క ప్రక్రియ అంటున్నాను. తెలివి ఉంది, ఆ తెలివికి తెలుసుకునే నైజం లేదంటున్నాను. తెలివి ఉంది, ఆ తెలివికి తెలుసుకునే నైజం లేదు. అక్కడ ఏమీ లేదు అని ప్రకటించేదంటూ ఏది లేదు, తెలియదు. నీకేది తెలియకపోతే అది నిన్ను నువ్వు తెలుసుకోవడం కూడా అది నువ్వెప్పుడు కాదంటున్నా.